పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కొత్తగా బిల్డింగ్ ఏర్పాటైంది. మరి దానిలో కొన్ని కంపౌండ్ వాళ్ళు అడిగారు, అదేవిధంగా టీచర్లు అడిగారు. తప్పకుండా కంపౌండ్ వాళ్ళ విషయం అయితే వీటికి ఈ గారిని చెప్పేసడం జరిగింది. ఏదైతే మిగులు డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులతోటి ఆ కంపౌండ్ హైట్ పెంచాలని చెప్పడం అనేది జరిగింది. అది అయిపోతుంది. దాంతోపాటు టీచర్ల విషయం మరి డిఓ గారు ఏ క్లాస్ వస్తుంది, ఏ క్లాస్ వాడు ఇక్కడ ఒకవేళ అనుకోరాని సందర్భంలో కొంత ఆలస్యమైనా సరే మరి విద్యా వాలంటీర్ ద్వారా విద్యా బోధన చేయించే బాధ్యత మాది. కాబట్టి ప్రతిసారి వచ్చినట్టు ప్రభుత్వాల మీద ఆరోపణలు చేయడం అది కంటిన్యూ కాకుండా ఉండాలంటే తప్పకుండా మా ప్రభుత్వ ఆయన అట్లాంటి ఆరోపణలు ఉండకూడదు. కాబట్టి నేను ఒక విద్యార్థి నాయకుడిగా మరి విద్యార్థి ఉద్యమాలు పనిచేసి ఈరోజు ఎమ్మెల్యే స్థాయిలో వచ్చా. మరి స్టార్టింగ్ లేని ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మరి విద్యా సంస్థలనే నేను ఇనాగ్రేషన్ చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. మొట్టమొదటి ఇనాగ్రేషన్ పెంపి మండలం మందపల్లిలోని కేజీబీ పాఠశాలను ప్రారంభించాను. మరి కంటిన్యూగా పాఠశాల బిల్డింగ్ ప్రారంభించడం నేను ఒక శుభపరిణామంగా భావిస్తున్నాను. ఎందుకంటే పాఠశాల అంటే ఒక గుడితో సమానం. ఎందుకంటే ఒక చిన్న పిల్లల్ని తీర్చిదిద్దే దేవాలయాలు పాఠశాలలు. పాఠశాలని సక్రమంగా లేనప్పుడు మనం ఏమి కూడా చేయలేము. కాబట్టి తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం పాఠశాలలో విద్యార్థులందరూ కొట్టేస్తారు. మరి పొద్దు నుంచి మొదలుకుంటే సాయంత్రం 4-5 గంటల వరకు పాఠశాలలోనే విద్యార్థులందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మౌలిక వసతులు కల్పించడం ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి మౌలిక వసతులు కల్పించడంలో తప్పకుండా ముందు వసతులు మేముంటాం. ఇంకేం మీకు అవసరాలు ఉన్నా నా ప్రాధాన్యత విద్య వైద్యం మీద. ఈ ప్రాంతంలో విద్యాపరంగా ఏ అవసరాలు ఉన్నా సరే ఎక్కువ ప్రయారిటీ ఇస్తా. వైద్యపరంగా కూడా మొన్న డాక్టర్లు లేవంటే కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఒకడే డాక్టర్ పెంపికి ఇన్ఛార్జ్ ఉంటారు. అవన్నీ కూడా విషయాలు నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి డయాలిసిస్ పేషెంట్ అది కూడా ఈరోజు ఆ సెంటర్ను కూడా ఇనాగ్రేట్ చేయబోతున్నా. ఏ అంశం ఉన్నా సరే ఈ ప్రాంతాన్ని ఒక మోడల్గా తీర్చిదిద్దడం మీ అందరి సహకారంతో, నా ఒక్కరితోటి కాదు, మీ అందరి సహకారం ఉండాలి. అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఈ ప్రాంత ప్రజల సహకారం. ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఈ రోడ్డు విషయమైనా సరే, కొందరు రోడ్ శాంక్షన్ అయితే చేను నుంచి రోడ్డు పోయినా కొంతమంది ఇబ్బంది పడతారు. అన్ని రకాలుగా సహకారం చేయాలి. ఏ చిన్న సమస్య ఉన్నా అది ఎమ్మెల్యే వరకు రాకుండా ఇరు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అభివృద్ధి విషయంలో ఎవరు కూడా అడ్డంకులు చేయకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా నా వరకు రండి. నేను అది 100% చేయడానికి సిద్ధమవుతాం మీ సహకారం ఉంటే. అందుకే ఈ ప్రాంతంలో చాలా సందర్భంగా సోదరులు కూడా చెప్పారు. 3 భూముల అంశం కావచ్చు, అనేక రకాల అంశాలు చెప్పారు. ప్రతి దాన్ని వెంటనే ఇమీడియట్లీ నేను పరిష్కార మార్గం చూపుకోపోతున్నాను. దానికి రేపురా ఎల్లుండ్రా నా దగ్గర కుదరదు. నా దగ్గర ఒకసారి వచ్చినప్పుడు తిరిగి నా దగ్గర రాకూడదు. అది నా యొక్క వెళ్ళే క్రమం. కాబట్టి అధికారులు కూడా నేను అనేక సందర్భాలు చెప్తున్నా. మరి పని అవుతుందంటే అవుతుందని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి, చాలా స్పష్టంగా చెప్పబోతున్నా. మరి చాలా మంది చెప్పిన పని చేయకపోతే కాదు, ఎమ్మెల్యే ఒకసారి చెప్పింది కదా, రెండవసారి చెప్పింది కదా, మూడవసారి చెప్పే వరకు రిమార్క్ రాసేంత వరకు కూడా ఎవరు కూడా అధికారులు కూడా ఆ స్థాయిలో వెళ్ళకూడదు. కాబట్టి నేను చాలా సందర్భాలు చెప్తాను. ఏ విషయంలో చెప్పినా ఈ ప్రాంతంలో ఇసుక మాఫీ బాగా జరుగుతుందనే విషయంలో చాలా లైట్గా తీసుకున్నారు. ఎస్ఐ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా. అంటే నేను చెప్పిన దానికి కూడా మళ్ళీ పేపర్లలో వస్తుంది, వచ్చేంత వరకు కూడా దాని మీద స్పందించరు. అంటే అనుకుంటారు కావచ్చు ఏం చేయాలనుకొని, కానీ అట్లాంటి ఏ రిమార్క్ ఉన్నా ఏదున్నా ప్రొసీజర్ ఫాలో అవ్వనంటున్నాను. ఈరోజు గవర్నమెంట్ బిల్డింగ్ కట్టాలంటే ఇసుకనే కావాలి, కానీ అదే బిల్డింగ్ పేరు మీద మాఫీ చేయడం మర్చిపోవాలి. కాబట్టి ఏదైనా నేను ఒక క్లారిటీతో వెళ్తున్నా. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, ఇది ప్రజా ప్రభుత్వం, మరి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం. మరి నాకు కూడా ఆతృత ఉంది, ప్రతి గడప గడపగా కట్టాలి. ఈరోజు నన్ను అసెంబ్లీ పంపించారు. నేను ప్రతి ఒక్కరి దగ్గర కూడా వచ్చి ఇంటింటికి కట్టి మరి నేను అందరికీ ఓట్లు అడిగిన.
తప్పకుండా ఆ రోజుల్లో నేను ఏ రకంగా అయితే ఓట్లు అడగలను రేపటి నుంచే త్వరలోనే నేను నిర్ణయం తీసుకుంటా. ప్రతి ఇంటికి వచ్చి మీ సమస్యలు తెలుసుకునే బాధ్యత నాది. నేను ఓట్లు ఎక్కడ అడగానో మీకేం కావాలని అడిగే బాధ్యత నాది. నేను అడుగుతూ కూడా ఈ రోజే నా ఏదైతే క్యాంప్ ఆఫీస్ కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నా. తప్పకుండా వారానికి ఒక 2 సార్లు ఇటే పడుకుని ఈ మండలాన్ని కూడా అందరితోటి కలిసి తిరిగి బాధ్యత తీసుకుంటున్నా. కాబట్టి ఏదేమైనా సరే చాలా శుభపరిణామం. ఎందుకంటే సర్పంచ్ పదవి కాలం కూడా అయిపోతుంది. సరే చాలా మంది అనుకున్నారు కాదన్నా మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మా నాయకులు కూడా చెప్పారు. సరే ఏదేమైనా సరే మీరు ఆ విషయంలో ఇది చేయకండి. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఈరోజు వాళ్ళు బాధపడ్డారు, బిల్లులు రాకుండా ఇబ్బంది పడ్డారు. మనం ఇరిగేషన్ చేసే క్రమంలో కూడా అడ్డుపెట్టడానికి మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళ బాధలు వాళ్ళు ఇన్ని రోజులు మాట్లాడలేకపోయింది. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏదో ఆశలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఏదో అవుతుంది కావచ్చు, ఆ బిల్లులన్నీ కూడా వస్తాయి కావచ్చు అని ఆలోచనతో కాంట్రాక్టులు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీడీసీలు కావచ్చు, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. అలాంటి బాధలు కూడా కనీసం మనం కంటి తుడుపులాగా బిల్డింగ్లు నిర్వహించకపోతే అది మంచిది కాదని నేను నా నియోజకవర్గ అందరూ కూడా చెప్పిన. చాలా మంది అన్న మాకు పని చేయలేదు, మమ్మల్ని ఇష్టరీతిగా మాట్లాడుకున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుని చాలా చోట్ల చెప్పారు. సరే ఎవరికైనా జ్ఞానోదయం అవుతుంది, ఇవాళ కాకపోతే రేపు తప్పనే వాడు చేసుకుంటాం. అది ఏదేమైనా సరే మనం అది కరెక్ట్ కాదు. తప్పకుండా ఎవరి హాయంలో జరిగిన పనులన్నీ కూడా వాళ్ళ హాయంలో ఇనాగ్రేషన్ కావడంలో మనం ఎవరు కూడా అడ్డుకోవద్దని మా కార్యకర్తలు కూడా నేను చెప్పడం అనేది జరిగింది. కాబట్టి సోదరులని కోరుకునేది ఒకటే, ఈ 5 సంవత్సరాలు మరి మేమేం చేస్తామనేది నేను మీకు అన్ని సందర్భాల్లో కూడా చెప్పిన. నేను ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా ముద్రత కొట్టని నేను ప్రియారిటీ ఇచ్చేది. రోడ్లు కావచ్చు, ఇంకేదైనా సరే విద్యాపరంగా అయితే నేను ఏ టైంలో ఎక్కడ తిరుగుతాను, ఏ రకమైన విజిట్ చేస్తాను అనేది చాలా స్పష్టంగా నేను చెప్పకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా విజిట్ చేస్తాను. మరి అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు, మరి స్కూళ్ళకు ప్రత్యేకించి భోజనం ముందు ఒక మెనూ ఉంది. ఆ మెనూ తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే విద్యార్థులకు ఎనీమియా తోటి అనేక రకాల రోగాలతోటి ఎందుకు మనం తిండి తిండిలో పోషకాలు లేక మరి చాలా మంది విద్యార్థులకి ముఖ్యంగా అమ్మాయిలకి అయితే రక్తహీనతోటి బాధపడుతున్నారు. మరి ఆ విషయంలో కూడా మనం పర్సెంటేజ్ ఆశించి 10 కిలోలు వేసే దాంట్లో 5 కిలోలు వేస్తా కూరగాయలు, ఆ మిగతా 5 కిలోలు డైలీకి 5 కిలోలు చొప్పున 4 రోజులు చొప్పున మిగతా కూడా నేను తింటా అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో జీవితంలో ఎప్పుడు కూడా మనం బాగుపడాం. కాబట్టి విద్యార్థులు వచ్చేటువంటి వాటి ఏదైతే ఉంటుందో వాళ్ళ మీద తప్పకుండా మీరు పాటించాలి. ఒకవేళ బై మిస్టేక్ లా ఎవరైనా ఎక్కడైనా మిస్టేక్ జరిగినా ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి మార్కులతో సహా సంబంధిత సిబ్బంది మీద తప్పకుండా యాక్షన్ అనేది తప్పకుండా ఉంటుంది. దాంట్లో కాంప్రమైజ్ కాను నేను. ఎందుకంటే పిల్లలైన వాళ్ళు చిన్నవాళ్ళు మీరు ఏది ఇచ్చినా మీరు కేవలం దాంట్లో పప్పు వేయకుండా దాంట్లో కారం ఉప్పు పప్పు వేసిన వాళ్ళు తింటారు. వాళ్ళకి ఏది ఇచ్చినా వాళ్ళు మిమ్మల్ని అడిగే కట్టు వాళ్ళు లేరు, అడగకూడదు. ఎందుకంటే మీ మీద గౌరవం అభిమానం కాబట్టి ఆ ఉన్నటువంటి గౌరవాన్ని అభిమానాన్ని పోగొట్టి మరి మమ్మల్ని మాకు చిన్నపిల్లలు కదా మమ్మల్ని అడగారు కదా, అడగడం కూడా పొరపాటు. కాబట్టి అది జరిగేటువంటి ప్లేస్లలో అది వర్తిస్తుంది. మంచి చేసే వాళ్ళకి నేను ఎప్పటికీ నేను అడ్డగా ఉంటా, ఎప్పటికీ మంచి చేసే వాళ్ళ కోసం నేను నిరంతరంగా పనిచేస్తా. ఎప్పుడైనా ఫోన్ చేయండి, స్పందిస్తా, మాట్లాడతా, ఇమీడియట్లీ రియాక్ట్ అవుతా. ఇవాళ కాదు రేపు అనే పరిస్థితి నా దగ్గర ఉండదు. ఇమీడియట్లీ కలెక్టర్ తోటి మాట్లాడాలన్నా ఎవరితోటి మాట్లాడినా అప్పటికప్పుడే నాకు మాట్లాడడం నాకు అలవాటు ఉంది. కాబట్టి ఏదేమైనా సరే ఇమీడియట్లీ మన ప్రాంత సమస్యల పరిష్కారం కావాలి. ఏదైనా ఇప్పటికి చాలా మంది ఈ ప్రాంత లీడర్లు అందరూ కూడా వచ్చారు కావచ్చు. మరి అందరినీ నేను కోరుకున్నది ఒకటే, ఈ 2 రోజుల లోపల ఏ గ్రామంలో సీసీ రోడ్ కావచ్చు, సైడ్ డ్రైనేజ్ కావచ్చు, దానికి సంబంధించిన నిధులు ఉన్నాయి. ఇమీడియట్ అవన్నీ కూడా చేసే బాధ్యత మాది. కాబట్టి ఇమీడియట్లీ మా మండల దయానంద దగ్గర వచ్చేసి మీరు ఒక లిస్ట్ ఇచ్చేస్తే ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఏమేమి ఉంది అవన్నీ లిస్ట్ ఇస్తే కన్సర్న్ డిపార్ట్మెంట్ డి గారికి చెప్పేసి ఏ గారికి చెప్పేసి దాని నెక్స్ట్ ఎస్టిమేట్ తయారు చేసుకుని ఇమీడియట్లీ ఆ పనులు స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ కల్లా ఆ డబ్బులన్నీ కూడా ల్యాబ్స్ అవుతాయి. ల్యాబ్స్ కాకుండా ఉండాలంటే ఇమీడియట్ ఆ పనులన్నీ కూడా మనం స్టార్ట్ చేయాలి. ఆన్లైన్ ఎక్కాలి, ఆన్లైన్ ఎక్కినప్పుడే ఆ డబ్బులు అనేవి ఉంటాయి, లేకపోతే ఉన్నాయి. కాబట్టి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరందరూ కూడా గ్రామాల వారీగా మీ ప్రభుత్వం అన్ని కూడా తీసుకురండి. పారిశ్రామికతో ఏ సమస్య పరిష్కారం చేసే బాధ్యత రాదు. ఎందుకంటే కొన్ని చోట్ల గ్రామాలలో సీసీ రోడ్లు లేకుండా అడ్డుకుంటున్నారు. అది ఎక్కడ కూడా అడ్డుకునేది లేదు, అది నేను మాట్లాడతా. కానీ ఆ ప్రభుత్వాన్ని కూడా మీరు తయారు చేయాలని కోరుకుంటూ